శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శనిగారి యొక్క వక్రగతి ఏ ఏ గ్రహాలు వక్రిస్తాయండి అంటే, ఖగోళంలో మనకి 9 రకాల గ్రహాలని ప్రధానంగా తీసుకుంటుంది మన సంప్రదాయం. ఇందులో రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు, ఈ 9 గ్రహాలని మనం పరిగణలోనికి తీసుకుంటాం కదా. ఇందులో రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్రగతిలోనే నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక వక్రం అనేది లేదు. వాళ్ళకి వక్రం అంటే సవ్య దిశ, ఇక అది జరగని పని. ఎప్పుడు వక్ర దిశలోనే నడుస్తారు కాబట్టి వారికి వక్రమే ఉన్నది. ఇక మిగతా 7 గ్రహాలలో రవిచంద్రులకి వక్రత లేదు. అందరికీ తెలిసిన విషయం ఇది. రవి గారు వక్రిస్తే సాయంత్రం అయిపోయిన తర్వాత, ఉదయం నుంచి సాయంత్రం వరకు రవి గారు ఆకాశంలో సంచరిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు, తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తూ. ఇప్పుడు నేను వక్రించాను, నేను మళ్ళీ మధ్యాహ్నం అవుతాను అంటే కాలం అలా వెనక్కి వస్తుందా? ఎప్పుడైనా అది జరిగిందా? జరగదు కూడా. జరగదు, జరగబోదు, జరగలేదు, జరగకూడదు కూడా. కాలం ఒక క్షణం కూడా ఆగదు. అలాగే చంద్రుడు కూడా అంతే. అంటే రవిచంద్రులకి వక్రత అనేది లేదు. ఇక మిగిలినవి 5 గ్రహాలు మాత్రమే. కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని గారు, ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి జూలై 16వ తేదీన శనిగ్రహం వక్రిస్తూ ఉన్నది. శని గారు వక్రిస్తున్నారు. ఎన్ని డిగ్రీలలో? 7 డిగ్రీల 48 నిమిషాల దగ్గర వక్రిస్తున్నారు వారు. అంటే కొంచెం వెనకడుగు వేస్తున్నారు అన్నమాట. అయితే దృష్టిలో మటుకు తేడాలు ఉండవు. ఆయన 3ని చూస్తారు, అలాగే తను ఉన్న స్థానం నుంచి మళ్ళీ 7ని చూస్తారు, అలాగే తను ఉన్న స్థానం నుంచి 10ని చూస్తారు. ఈ దృష్టిలు మటుకు మారవు. వక్రించింది కదా, వెనక్కి వెళ్తున్నారు కదా, మళ్ళీ వెనక దృష్టిలోకి వెళ్తారా? ఇలాంటి అనుమానాలు పెట్టుకోకర్లా. వక్రించినా అదే దృష్టి. వక్రించడం అంటే ఒక అడుగు వెనక్కి వేశారు తప్ప పూర్తిగా వెనక చూపులోకి వెళ్ళిపోలా. కాబట్టి ఇక్కడ దృష్టిలు మారట్లేదు. మరి అసలు ఈ గ్రహం వక్రిస్తే ఏమిటి అనేటటువంటి ఆలోచన వస్తుంది మనకి. ఎన్నాళ్ళు వక్రిస్తోంది అనేటటువంటి ఆలోచన వస్తుంది. జూలై 16న వక్రించినటువంటి శనిగారి యొక్క స్థితి నవంబర్ 21 వరకు వక్రించి ఉండి, ఇక అక్కడ దగ్గర నుంచి మళ్ళీ రుజు మార్గంలోకి వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీల దగ్గరకు వస్తున్నారు? సుమారుగా 1 డిగ్రీ 20 నిమిషాల దగ్గర వరకు వస్తున్నారు. వచ్చేసి ఇక అక్కడ దగ్గర నుంచి మళ్ళీ రుజు మార్గంలోకి వెళ్తున్నారు అనమాట. అయితే ఈ ఎంతకాలము, ఎన్ని రోజుల పాటు వక్రించి ఉంటారు అంటే 130 రోజుల కాలం వరకు వక్రించి ఉన్నారు. 130 రోజులు ఒక గ్రహం వక్రించి ఉన్నది అంటే అది మామూలు విషయం కాదు. ఇదేమీ శుభగ్రహం కాదు. శనిగారు అంటే నైసర్గిక పాపగ్రహం కింద చెప్తాం. మరి పాపగ్రహాలు వక్రిస్తే అంత శుభకరమైనటువంటి ఫలితాలు ఉండవు. కొన్ని లగ్నాలకి, శని వర్గపు లగ్నాలకి శని శుభుడే కదా. అయినప్పటికీ కూడా ఇక్కడ శనిగారి యొక్క స్థితి వక్రించడం చేత దేశకాలమాన పరిస్థితులు బాగుండవు. అలాగే వ్యక్తిగత జాతకాలలో కూడా ఈ శనిగారి యొక్క స్థితి బాలేని కారణం చేత కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎవరెవరికి ఇబ్బందులు ఉంటాయి అంటే, మేషరాశి వారికి చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. వారికి వ్యయంలో ఉన్నారు కాబట్టి ఖర్చులు ఎక్కువగా అవ్వడము, ఏలినాటి శని ప్రభావము, పనులు అవ్వకపోవడము, శరీర త్రిప్పట ఉండడము, అలాగే ఏదైనా శారీరకమైన బాధలు ఉండడము, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. శనిగారు వ్యయస్థానంలో వక్రించి ఉన్న కారణం చేత మేషరాశి వారికి చాలా తిప్పలు అన్నట్టుగా ఉంటుంది. దాని తదుపరి మిథున రాశి వారికి 10వ స్థానంలో ఉంటారు, మరి దశమంలో ఉంటారు. ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఉద్యోగ జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తారు. ఆయన మామూలుగా ఉన్నట్టయితే కొంచెం పర్వాలేదు, ఏదో ఒక విధంగా నెట్టుకు రావచ్చు. వక్రించి ఉంటారు, ఉద్యోగ జీవితంలో అసంతృప్తి ఉంటుంది, అవమానాలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి. ఇక జీవనాధారం పూర్తిగా మార్పు చేస్తారా అంటే ఏదన్నా కొద్దిగా భిన్నం చేస్తారు తప్ప పూర్తిగా మార్పు చేసేసి అంతా ఇబ్బంది పెట్టరు.
అయితే భిన్నమవుతుంది. అది వరకు చాలా బాగుండేది, ఇప్పుడు కొంచెం ఆ బాగుండడం అనేది తగ్గి సాధారణంగా ఉంటుంది. సాధారణంగా ఉన్న వాళ్ళకి మరీ కొంచెం కింది స్థాయికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఈ విధమైన ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటారు. 130 రోజుల కాలము కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ తదుపరి కర్కాటక రాశికి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 9వ స్థానంలో శని గారు వక్రించారు. ఈ నవమ శని పితృవర్గ రీత్యా ఇబ్బందులు ఉండడము, దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి రావడము, ప్రతి విషయంలోనూ ధనం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉండడము, అంత శుభకారి కాదు కాబట్టి ఎక్కువ ఖర్చులకే అవకాశం ఉంటుంది. అలాగే మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తారు. నవమం అంటే పూర్వపుణ్యస్థానం. ఈ పూర్వపుణ్యస్థానంలో పాపగ్రహం ఉండి వక్రించడం అంటే మనశ్శాంతి ఉండదు, చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అలాగే సింహరాశికి బాగుండదు. ఏ విధంగా ఉంటుంది? అష్టమ శని అష్ట కష్టాలు పెడతారు. మనందరికీ తెలుసు అష్టమ శని అన్నా, అర్ధాష్టమ శని అన్నా, ఏలినాటి శని అన్నా ఈ ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది తెలుసు. మరి అష్టమ శని అనగానే ఖచ్చితంగా స్థాన చలనాన్ని ఇస్తారు, శరీరక త్రిప్పటని ఇస్తారు, ధన నష్టాన్ని ఇస్తారు, ప్రతిరోజు ఏదో విధంగా ప్రయాణాలు చేసేదాన్ని ఇస్తారు, ఇంటికి దూరంగా వెళ్ళేదాన్ని ఇస్తారు, విపరీతమైన శారీరక కష్టం, అయ్యే పనులన్నీ ఆగిపోయేటట్టుగా, ధనము ఖర్చు అయ్యేటట్టుగా ఇన్ని రకాల ఇబ్బందుల్ని పెడతారు. వక్రించారు కాబట్టి మరింత ఇబ్బందులు ఉంటాయి. ఆ తదుపరి కన్యా రాశిని తీసుకుందాం. సప్తమ శని. ఇక వక్రించిన శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ కరెక్ట్గా సప్తమ దృష్టి చేత కన్యా రాశిని చూస్తూ ఉంటారు. ఏ పనులు అయ్యేటట్టుగా ఉండదు. కలహాలు, దుఃఖము, విరహాలు, విడిపోవడాలు, దూరంగా ఉండడాలు, అపోహలు, అపనిందలు, ధనము ఖర్చు, శారీరక కష్టం, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ శనిగారిస్తారు. తదుపరి వృశ్చిక రాశికి 5వ స్థానంలో ఉన్నారు శనిగారు. సంతానం పట్ల అసంతృప్తి, సంతాన రీత్యా ఎక్కువగా ధనం ఖర్చు పెట్టవలసి రావడం, వాళ్ళకి ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు కలుగుతూ ఉంటే తల్లిదండ్రులే వాళ్ళని చూసుకోవాల్సి రావడం. అంటే సంతానానికి ఆర్థిక స్తోమత ఉన్నప్పటికీ కూడా సంతానం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. బాధ్యత ఎక్కువగా ఉంటుంది ధనము విషయంలో. మామూలుగా బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లలు అన్న తర్వాత బాధ్యత లేకుండా ఉండదు. కానీ ఎక్కువగా అధికమైన బర్డెన్ పడుతుంది, ఇక్కడ అధికమైన బాధ్యత పడుతుంది. వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టలేని స్థితి వస్తే వీళ్ళు తీసి పెట్టవలసి వస్తుంది. వాళ్ళ దగ్గర ధనము లేకపోవచ్చు, వీళ్ళ దగ్గర ధనము లేకపోయినా అప్పు చేసి పెట్టవలసి రావచ్చు. అలాంటి బాధ్యతలు అనమాట. అసంతృప్తి, అనుకున్న విధంగా పనులు ఏవి అవ్వకపోవడం, ఇలాగా ఏ రకంగా చూసినా కూడా అసంతృప్తిమయం. ఏదైనా భగవంతుడికి వెళ్ళి ఒక పూజ పునస్కారం చేసుకుందామంటే కుదరకపోవడం, ఇంకేదో ఆటంకం రావడం, ఆలయానికి కూడా వెళ్ళలేకపోవడం, ఇలా అనేక విధాల ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏదన్నా రోగమా, నొప్పి, బాధ, దిగుల, భయమా ఇలాంటివి ఏమన్నా ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇక ధనస్సు రాశి. మరి ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని వక్రించి ఉంది కాబట్టి కొంచెం ఫలితాలు, శుభ ఫలితాలు తగ్గిపోతున్నాయి. ఏదైనా స్థిరచరాస్తుల కొనుగోలుకి ఆలస్యాలు అవ్వడము, ఆటంకాలు కలగడము, అలాగే సంపదలు వృద్ధి అవుతాయా అనుకుంటే ఆ వృద్ధి అనేది ఎప్పుడో వస్తుందిలే ఇప్పుడు కాదు అనేటటువంటి ఆలోచనకి వీళ్ళు వచ్చేయడము, పరిస్థితులు అక్కడ అలా ఉండడము, మాతృవర్గ రీత్యా బాలేకపోవడము, అలాగే మానసికమైన అశాంతి కొంచెం ప్రారంభం అవడము, కొంచెం దిగులు ఉండడము. ఏ విషయానికో మాకు తెలియదు కానీ ఏమిటో దిగులుగా ఉంటుందండి అంటారు. అలాగే ధనం నష్టపడము, ధనము విషయంలో అనుకున్న ధనం అనుకున్నట్టుగా రాకపోవడము, ఖర్చులు పెరగడము, ఇలాంటివన్నీ ఉండడానికి అవకాశం ఉంది. ఇక కుంభరాశి. కుంభరాశి విషయంలో ఇంకా ఏలినాటి శని జరుగుతూ ఉంది. 2వ స్థానంలోనే శని గారు ఉన్నారు. అంటే ఈ శని గారి యొక్క స్థితి కుటుంబం మీద ఎక్కువగా కనిపిస్తూ ఉండడము, ఐకమత్యం లేకపోవడము, ధనము ఎబ్బిడిదిబ్బిడిగా ఖర్చు కావడము, కుటుంబానికే ఎక్కువగా ధనము ఏదో విధంగా ఖర్చు పెట్టవలసి రావడము, వీరి యొక్క మాట తీరు కొంచెం పెడసరంగా ఉందా అన్నట్టుగా ఉండడము, అలాగే ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల
అయ్యే పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి, శారీరక త్రిప్పట ఎక్కువగా ఉంటుంది, ధనం ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది, కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం వల్ల మనశ్శాంతి తగ్గిపోతుంది. ఇలాంటివన్నీ సంప్రాప్తం అవుతాయి. దానివల్లనే అనారోగ్యం ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక మీనరాశి, మరి మీనరాశిలోనే శనిగారు ఉన్నారు, మీనరాశిలోనే వక్రించి ఉన్నారు. వక్రించి వీరు వెనక రాశిలోకి వచ్చేలా అక్కడక్కడే వక్రించి 130 రోజుల కాలం ఉన్నారు. 1 డిగ్రీకి వచ్చేంత వరకు వక్రించి మళ్ళీ రుజుమార్గంలో అంటే అదే రాశిలో తిరుగుతున్నారన్నమాట. ఇంకా ఒక 130 రోజుల కాలము ఏలినాటి శని యొక్క ప్రభావం పెరుగుతోంది. ఇటు కుంభరాశి వారికి పెరుగుతోంది, ఇటు మీనరాశి వారికి పెరుగుతోంది, ఇటు మేషరాశి వారికి కూడా పెరుగుతోంది. సజావుగా వెళ్ళిపోతూ ఉన్నట్లయితే ఈ 130 రోజుల కాలము అంటే సుమారుగా 4 నెలల కాలం తగ్గిపోయేది కదా. ఇప్పుడు 4 నెలల కాలం పెరిగింది కదా ఏలినాటి శని ప్రభావం. ఇంకా కొంచెం మనశ్శాంతి లేకపోవడము, ఖర్చులు ఎక్కువగా ఉండడము, వివాదాలమయంగా ఉండడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవడము, ఏ వ్యక్తులతో ఆత్మీయత అనురాగాలు ఉంటాయో అది భార్యాభర్తలు అవ్వచ్చు, అన్నా చెల్లెలు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, ఏ విధమైన బంధుత్వమైనా ఉండనివ్వండి, ఆ ఎఫెక్షన్ని తగ్గిస్తారు, అపోహల్ని పెంచుతారు, అనుమానాలని పెంచుతారు, భయాన్ని పెంచుతారు, దుఃఖాన్ని పెంచుతారు, కలహానికి ముందరుంటారు. ఆరోగ్యం విషయంలో కూడా అంతగా బాగుండదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు, విపరీతమైన ఖర్చు ఎక్కువ, ఏ పని ప్రారంభించినా అవ్వదు. దైవభక్తిని బాగా సంతరించుకోవాలి వీళ్ళు, దైవాన్ని విపరీతంగా ధ్యానం చేయాలి. అపోహలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. ఇలా 130 రోజుల కాలం శనిగారి యొక్క వక్రగతి వల్ల ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. మరి మనం ఇప్పుడు ఈ రాసులన్నిటికీ ఇవి బాగలేదు, ఇవి బాగలేదు, ఇవి బాగలేదని చెప్పుకున్నాం కదా. పరిహారాలు ఏం చేసుకోవాలండి అనేటటువంటి ఆలోచన వెంటనే వచ్చేస్తుంది. నల్ల నువ్వులు, నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. నల్ల వస్త్రాలు దానం ఇవ్వాలి. అలాగే నీలాంజన సమాభాసం, శనిగారి స్తోత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. ఒకసారి శనిగారికి జపం చేయించుకుంటే కూడా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి. తదుపరి శనిగారికి తైలాభిషేకం చేసుకోవాలి. తైలాభిషేకం చేసుకోవాలి. అలాగే హనుమంతుడికి ఆకు పూజ కూడా చేసుకోవాలి. వీలైనన్ని సార్లు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శనిగారికి జపం చేయించుకోవడము, స్తోత్రపారాయణాలు చేసుకోవడము, ఇలాంటివి చాలా వరకు ఉపశమనం ఇస్తాయి. అయితే ఇంకా కూడా కొన్ని ఉపచారాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే పెద్దలకి సేవ చేయడం, పెద్దలకి సేవ చేయడం ద్వారా శనిగారికి చాలా వరకు ఇష్టం కలుగుతుంది. ఇష్టం కలిగి శని అనే గ్రహము కాస్త అనుకూలం అవుతుందన్నమాట. అలాగే పేదవారికి సహాయం చేయాలి. అలాగే అన్నదానం చెయ్యాలి. అన్నదానం అంటే బాగా ఇష్టం ఈయనకి. అలాగే మరికొన్ని కూడా చెప్తున్నాను, పాటించండి. కాలి నడక అంటే ఇష్టం ఈయనకి. ఎక్కువగా కాలి నడకన ఎక్కువగా వెళ్తూ ఉండండి. అంటే చాలా చాలా దూరాలు మొండిగా వెళ్ళిపోమని కాదు, కనీసం అంటే ఒక 2 కిలోమీటర్లో 3 కిలోమీటర్లో
నడవండి. తర్వాత పాదయాత్రలు అంటే బాగా ఇష్టం. పాదయాత్రలు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి దీక్ష తీసుకుని గనక అలా ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళినట్టయితే ఆ దీక్ష సమయంలో మీరు చాలా వరకు నియమాలు పాటిస్తారు కాబట్టి ఆ నియమాలంటే వీరికి ఇష్టంగా ఉంటాయి. తలకి నూనె రాసుకోకపోవడము, పొద్దున్నే చన్నీటి స్నానం చేయడము, కాలికి చెప్పులు లేకుండా ఉండడము, రాళ్ళు రప్పలు గుచ్చుకుంటున్నా, ముళ్ళు తీగలు గుచ్చుకుంటున్నా ఆ శ్రమకు వచ్చి వెళ్తూ ఉండడం, ముందరికి సమయానికి అన్నపానాలు లేకపోవడము, ఇలాంటివన్నీ గనక ఉంటూ ఉన్నట్లయితే దీక్షలో ఆ దీక్ష చక్కగా ఫలిస్తుంది. సమయానికి తిని సమయానికి పడుకుని సమయానికి లేచి ఒళ్ళు కందకుండా ఉండడం అనేది దీక్ష కాదు. ఆ దీక్షలో శరీరాన్ని కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాం మనం. ఆ దీక్ష యొక్క లక్షణమే అది. చన్నీటి స్నానం చేయాలి, తెల్లవారుజామున లేచి 4 గంటలకు వెళ్ళి నదుల దగ్గర, బావుల దగ్గర, చెరువుల దగ్గర ఎక్కడో ఒక చోట స్నానం చేయాలి. మరి శారీరక శ్రమ ఉంటుంది కదా, అంత పొద్దున్నే లేవాలి, నిద్రకి ఆ నిద్ర బద్ధకాన్ని వదులుచుకొని స్నానము అన్నీ కానిచ్చేసుకురావాలి. చల్లటి చన్నీళ్ళు అంటే ఎవరికైనా చలేస్తుంది. మరి ఇవన్నీ ఇబ్బందులే. అలా ఇబ్బంది శరీరానికి పెట్టాలన్నమాట. ఒక భక్తిపూర్వకంగా పెట్టడం వల్ల ఆరోగ్యము సిద్ధిస్తుంది, మానసికమైనటువంటి ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనం భగవంతుడికి చేస్తున్నాం, ఒక నియమబద్ధంగా చేస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు రావడం వల్ల ఆలోచనలు కూడా చక్కగా ప్రక్షాళన అవుతాయి. తద్వారా మానసిక ఆరోగ్యం బాగుంటుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి దీక్షలు తీసుకోవాలన్నమాట. ఇలాంటి దీక్షలు తీసుకోవాలి. ఈ దీక్షలు తీసుకుని ఈ కాలినడకన కానీ లేదా పాదయాత్రలు కానీ ఇలాగ చేస్తున్నట్లయితే అవకాశం ఉన్నవారు చెయ్యండి. మన పనులన్నీ మానుకొని చేయమని కాదు చెప్పడం, వీలున్నంత వరకు చెయ్యాలి. దీక్ష తీసుకోవడం కుదరకపోతే దీక్ష తీసుకున్నట్టుగానే మన యొక్క ప్రణాళికలు రూపొందించుకోవాలి దైనందిన జీవితంలో. అలాగే పాదయాత్రలు చేయడం, ఈ కాలినడకన వెళ్ళిపోవడం అన్నమాట. మామూలుగా కాలినడక అంటే పొద్దున్నే మార్నింగ్ వాక్ అని లేకపోతే ఈవినింగ్ వాక్ అని చేస్తూ ఉంటారు, అది కూడా కాలినడకే. ఇలా కాలినడక ఉంటుంది. చిన్న కొంచెం తక్కువ దూరం చేస్తూ ఉంటే, శ్రమకి కోరుస్తూ ఉంటే అది కాలినడక అవుతుంది. ఎక్కువ దూరాలు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయి తీర్థయాత్రల పేరుతో లేదా పాదయాత్రల పేరుతో వెళ్ళిపోయేవి పాదయాత్రలు అవుతాయి. అది కూడా నడిచి వెళ్ళేదే. శరీరానికి శ్రమ ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. ఈ రకమైనటువంటి నియమాలని పాటించుకుంటూ వెళ్ళినట్టయితే శనిగారి యొక్క స్థితి ఏమాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిహారాలలో కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలలో వీలైనన్ని చెయ్యండి. ఏదో ఒకటి కుదిరింది మాకు 2 కుదిరిందని కాదు, వీలైనన్ని. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం ప్రతి వారికి సాధ్యపడుతుంది. అలాగే ఆకు పూజ చేసుకోవడం సాధ్యపడుతుంది. మనకి చదువుకోవడం రాకపోతే వింటాము, ఆకు పూజ ఆలయానికి వెళ్ళి చేయించుకుంటాము. ఇవి సాధ్యపడే అంశాలు. అలాగే తైలాభిషేకం చేసుకోవడం కూడా సాధ్యపడే అంశమే, ఆలయానికి వెళ్ళి చేయించుకునేది. ఇక నీలాంజన సమాభాసం శనిగారి యొక్క స్తోత్రాన్ని ఎన్నిసార్లు వింటే అంత మంచిది. వింటూ వింటూ ఉంటే వచ్చేస్తుంది, మనమే చెప్పేసుకోవచ్చు. నల్ల వస్త్రాలు ధరించడం పెద్ద కష్టమేం కాదు. నల్ల నువ్వులు ఇది ధనము పెట్టి కొనాలి. ఒకవేళ మాకు శక్తి లేదండి అంటే కొనండి, ఒక 1/4 కిలోనే కొనండి, కొని దానం ఇవ్వండి. లేదంటే మాకు పర్వాలేదు ఇవ్వగలం మేము అనుకుంటే 1 కేజీంబో కొని ఇవ్వండి. ఇలాగా ఇప్పుడు ఇవన్నీ కూడా మన శక్తి సరిపోయేటటువంటి పరిహారాలే కాబట్టి వీలైనంత వరకు ఈ పరిహారాలు ఒక్కసారి చేసి ఊరుకోవడం కాదు, అప్పుడప్పుడు చేయాలి. ఎందుకంటే 4 నెలల కాలం వక్రించి ఉన్నారు కాబట్టి భక్తి శ్రద్ధలతో చేయండి. శనిగారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. శనిగారి యొక్క ఆశీస్సులు ఉండడం అంటే మనకి కష్టాలు ఎక్కువ లేకుండా ఉండడం, ఏదో సూక్ష్మమైన కష్టంతో వెళ్ళిపోవడమే మనకి శనిగారి ఆశీస్సులు ఇవ్వడం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.